అమ్మ చెప్పింది భక్తి ఛానల్కి స్వాగతం. శ్రీకృష్ణుడు మరియు సుధాముడు మధ్య ఉన్న స్నేహబంధాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఈ హృదయాన్ని తాకే కథలో నిజమైన స్నేహం అంటే ఏంటో తెలుసుకుందాం. ఇప్పటి ప్రపంచంలో ధనం, హోదా మన సంబంధాలను నిర్ణయించే స్థితిలో ఉన్న కృష్ణుడు మరియు సుధాముడు మధ్య ఉన్న బంధం నిజమైన స్నేహానికి చక్కటి ఉదాహరణగా నిలుస్తుంది. వారు బాల్యంలో కలుసుకున్న ఇద్దరు స్నేహితులు. ఒకరు ధనవంతుడు రాజకుమారుడు కాగా మరొకరు నిరుపేద బ్రాహ్మణుడు. బాల్యంలో మొదలైన అమోఘమైన స్నేహం. శ్రీకృష్ణుడు మరియు సుధామ చిన్నతనంలో గురుకులంలో కలిసి విద్యాభ్యాసం చేశారు. ఒకే గురువు వద్ద చదువుకుంటూ గురువు ఆదేశాలను పాటించేవారు. కాలం గడిచింది. విద్యాభ్యాసం పూర్తయింది. వారు వేరయ్యారు. సుధాముడు ఓ బ్రాహ్మణుడు. ఆయన జీవితం ఎంతో నిరాడంబరంగా ఉండేది. కుటుంబాన్ని పోషించడంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. కానీ అతను హృదయం పవిత్రం, మంచి గుణవంతుడు. చిన్ననాటి నుండి కృష్ణుణ్ణి ఎప్పటికీ మర్చిపోలేదు. శ్రీకృష్ణుడు మాత్రం మధురా నగరానికి రాజయ్యారు. అతను శ్రీ మహావిష్ణువు యొక్క అవతారంగా జన్మించారు. ప్రపంచానికి ధర్మాన్ని అందించే బాధ్యతను తీసుకున్నారు. అయినప్పటికీ కృష్ణుడు ఎంతో వినయంగా, ప్రేమగా తన పాత స్నేహితుణ్ణి ఎప్పుడూ గుండెల్లో ఉంచుకున్నారు. చాలా సంవత్సరాల తరువాత సుధాముడు ద్వారకకు వెళ్ళి తన స్నేహితుణ్ణి కలవాలని నిర్ణయించుకున్నారు. అతను మనసులో సందేహం. కృష్ణుడు నన్ను గుర్తుపడతారా? ఆయన ఇప్పుడు రాజు అయ్యారు. నన్ను ఎలా చూస్తారో అనే సందేహంతో వెళ్ళిన సుధాముడికి ఎదురైన దృశ్యం ఆశ్చర్యాన్ని కలిగించింది. కృష్ణుడు సుధాముని చూసిన వెంటనే పరిగెత్తుకు వచ్చి అతన్ని ఆలింగనం చేసుకున్నారు. తన స్నేహితుణ్ణి ఎంతో గౌరవంగా ఆహ్వానించి అతని పాదాలను నీటితో కడిగి అత్యంత గౌరవంగా తన ఇంట్లో ఆతిథ్యాన్ని ఇచ్చారు. సుధాముడు కృష్ణుడి దగ్గరికి వస్తూ తాను తీసుకువచ్చిన తక్కువ మొత్తం అటుకులను ఇవ్వాలా వద్దా అన్న సందేహంలో ఉన్నప్పుడు కృష్ణుడు మాత్రం వాటిని ఎంతో ప్రేమతో స్వీకరించాడు. ఎందుకంటే ఆయనకు ఆత్మీయత ముఖ్యం, కానీ కానుక యొక్క విలువ కాదు. ఇద్దరు జీవనశైలి భిన్నమైనవి. శరీరాల మధ్య కాక హృదయాల మధ్య ఏర్పడిన బంధం. ఒకరు లోకానికి దేవుడు, మరొకరు లోకానికి సాధారణ బ్రాహ్మణుడు. కానీ వారి ప్రేమ, గౌరవం, స్నేహం మాత్రం సమానంగా ఉంది. ధనం, హోదా ఏమీ మానవ సంబంధాలను నిర్ణయించవు అనే సందేశాన్ని ఈ సంఘటన మనకి అందిస్తుంది. మీకు ఈ హృదయాన్ని తాకే కృష్ణుడు మరియు సుధాముడు స్నేహ కథ ఎలా అనిపించింది? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా పంచుకోండి. మీరు కూడా ఇలాంటి స్నేహబంధాన్ని జీవితంలో అనుభవించారా? ఈ కథలో మీకు ఎక్కువగా నచ్చిన భాగాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం అమ్మ చెప్పింది భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదాలు.